మనమైతే ఇప్పుడు చికెన్ పకోడీ చేసుకుందాము. ముందుగా ఒక పావు కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని అందులోని రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అలానే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, కొంచెం నిమ్మరసం వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక కొన్ని వాటర్ కావాలి అనుకుంటే వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, అలానే ఒక 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కలుపుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం నిమ్మకాయ పెట్టుకొని ఆనియన్స్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.